కొన్ని సార్లు మా హస్బెండ్ అంత మంచి అండి, కానీ కొంచెం ఎందుకో మొండి. ఆ ఒక్కటి పోతే బాగుండాలి, వయసు వరుస భార్య అంత మంచిదండి, పెంకి పెళ్ళం అంటూ ఉంటారు కదా, ఆ కొంచెం మారితే బాగుండండి, ఇంకా అంత బాగుంటుంది, మా లైఫ్ హ్యాపీ అని అంటూ ఉంటారు. సో అట్లా మారాలంటే, మొండి భర్తని మార్చాలంటే మనం ఏమైనా టిప్స్ ఇస్తాం? సో మీరు క్వశ్చన్స్ అడిగేటప్పుడే నాకు ఒక మంచి లీడ్ ఇస్తారు. ఏంటంటే ఏమన్నారు, అంత బాగుంది కానీ కాస్త మొండి అండి అని అంటే, మరీ కాకపోతే అంత మంచిగా ఉన్నప్పుడు ఆ చిన్న చిన్న ఆ మొండితనము, ఆ పెంకితనమే మేబీ మీ రిలేషన్కి ఒక బ్యూటీ కావచ్చు. బట్ అట్ ద సేమ్ టైం అది మితిమీరిన పాలల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా అది అపశృతి అవుతుంది బంధంలో. ఒకవేళ మితిమీరింది అంటే గనక, ఆ మితిమీరిన బంధాన్ని ఎలాగా, ఈ మొండితనాన్ని కానీ పెంకితనాన్ని కానీ ఎలాగానంటే, బేసికల్గా ఎవరు కానీ మొండిగా 90% పుట్టం కదా, ఎవరు మొండిగా ఏం పుట్టం. ఆ పరిస్థితుల వల్ల, అంటే జనరల్గా మగవాళ్ళది తీసుకున్నాం అనుకోండి, ఈగో వల్ల కానివ్వండి, లేకపోతే కల్చరల్ కండిషనింగ్, ఇలా ఉండాలి, ఇలా అంటే నేను చెప్పిందే. ఇప్పుడు ఒక బాస్ ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ బాస్ ఉన్నాడు. కంపెనీ బాస్కి అసలు ఎవరైనా వెళ్ళి ధైర్యం ఉంటుందా చెప్పడానికి, కరెక్షన్ చేయడానికి? ఆయనకి నేను ఈ పొజిషన్కి వచ్చా అంటే నేను కరెక్ట్ ఉంటేనే, సో నాదే కరెక్ట్, ఎవరన్నా ఇచ్చినా కూడా చాలా వరకు వినరు. మేబీ సమజ్దార్ అయితే వింటారు, ఎందుకంటే దే విల్ టేక్, బట్ వాళ్ళు అనుకున్నదే చేస్తారు. బికాస్ దే ఆర్ ద హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్, వాట్ ఎవర్ ద ఇన్స్టిట్యూషన్. అట్ ద సేమ్ టైమ్ మొగాళ్ళ మొండిగా అన్నప్పుడు ఏంటంటే, వాళ్ళు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. బికాస్ ఇంతకు ముందు అయితే ఎస్పెషల్లీ వాళ్ళే బ్రెడ్ ఎర్నర్స్ కాబట్టి, ఆ ఒక మైండ్ సెట్ అనేది మొండితనం వచ్చేస్తుంది. నువ్వు నాకు నేను కదా బయటకు పోయి చేసుకొచ్చేదే, నువ్వు నాకు చెప్పేదాన్ని అయినవా, లేకపోతే వాళ్ళు అనుకున్నదే చెయ్యటం. అది నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు. ఇప్పుడు ఇక్కడ చెయ్యొద్దు చెయ్యొద్దు చెయ్యొద్దు, గట్ ఫీలింగ్ చెప్తున్నది, ఎవరైనా చెప్తే కూడా నీ ముఖం నీకేం తెలుసు అని చేస్తారు. సో అట్లా వాళ్ళే వద్దు అని చెప్పినా వినరు, వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ అనుకోవడం, లేకపోతే ఇక్కడికి వెళ్దామంటే వెళ్దాం అనడము, ఇలాంటి కొన్ని మొండితనాలు ఖచ్చితంగా వెరీ రిజిడ్నెస్ ఉంటుంది. సో దానికి అప్పుడు మనం ఏంటంటే, లేడీస్కి ఒక మాట ఏమంటారంటే, మొండోడు అనే కంప్లైంట్ చేసామంటే,